ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను గమనిద్దాం. కీర్తనల గ్రంథం 30వ కీర్తన 11వ వచనం చూద్దాం. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన ప్రాణము ఎప్పుడు మౌనంగా ఉంటుంది? మనము బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, మన మనస్సు నలిగిపోతున్నప్పుడు మనం మౌనం దాలుస్తాం, ఎవరితో మాట్లాడాలనిపించదు. అయితే కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నా ప్రాణము ఏదైతే బాధలో మౌనంగా ఉండే పరిస్థితి ఉందో అలా ఉండకుండానట్లుగా నువ్వు చేశావు. అంటే ఆయన ఊహించిన మేలేదో జరిగింది అక్కడ. నిన్ను కీర్తించినట్లుగా, నిన్ను స్తుతించే విధంగా ఉంది అని చెప్తూ నా అంగలార్పును నువ్వు నాట్యంగా మార్చావు. అంగలార్పు అంటే భయంకరమైన రోదన, ఏడుపు, భరించరాని దుఃఖం. ఆ దుఃఖమును నువ్వు నాట్యంగా మార్చావు. ఎప్పుడు దుఃఖం వస్తుంది? మనము ఏదైతే వేదనలో ఉంటామో అప్పుడు దుఃఖం కలుగుతుంది. ఎప్పుడు నాట్యం చేస్తాం? మనం సంతోషంతో ఉన్నప్పుడు నాట్యం చేస్తాం. సంతోషం ఎప్పుడు అంటే మనకు మేలు కలిగినప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డ, నష్టము దుఃఖాన్ని తీసుకుని వస్తే ఒక మేలు ఆనందాన్ని కలుగజేస్తుంది. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు? దుఃఖించే స్థితిలో ఉన్నావా? బాధతో, వేదనతో ఉన్నావా? ఖచ్చితంగా నేను చెప్పగలను, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, నీ దుఃఖమును సంతోషంగా మార్చబోతున్నారు. అందుకే యెషయా 60:20 వచనంలో కూడా వ్రాయబడిన మాట, మీ దుఃఖ దినములు సమాప్తములగునని. హల్లెలూయా. ఎస్, దేవుడు చేసినటువంటి అద్భుతాలు, దేవుడు చేసినటువంటి మహిమాశ్చర్య క్రియలు పరిశుద్ధ గ్రంథంలో చాలా వ్రాయబడ్డాయి. ఇక్కడ దుఃఖాన్ని ఆనందంగా మార్చే దేవుడు మన తోడుగా ఉంటున్నాడు. అందుకే ఇక్కడ ఇర్మియా గ్రంథం 30:17 వచనం కూడా వ్రాయబడిన మాట ఏంటంటే, ఏమంటాడంటే, ఎవరు నువ్వు లక్ష్య పెట్టని సీయోను నీకు పేరు పెట్టించున్నారు కదా, అయితే నేను నీకు ఆరోగ్యాన్ని కలుగజేస్తాను. కొన్నిసార్లు ఎవరు లక్ష్య పెట్టరు, ఎవరు మనల్ని పట్టించుకోరు, ఎవరు మనతో ఉండరు, వెలివేయబడినట్టుగా మన పరిస్థితి కనబడ, ఒంటరిగా మిగిలిపోతుంటాం. అలాంటి స్థితిలో దేవుడు అంటున్నాడు, నేను నీకు ఆరోగ్యాన్ని కలుగజేస్తాను. ఆర్థికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, అన్ని రకాలుగా శారీరకంగా నేను ఆరోగ్యం కలుగజేస్తాను. ఎప్పుడట? అందరూ విడిచిపెట్టినప్పుడు నేను నిన్ను విడవకుండా ఎడబాయకుండా నీతో ఉంటాను. ప్రేమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? అంగలార్చే స్థితిలో ఉంటున్నావా? దాన్ని నాట్యంగా మార్చే దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ అంగలార్పుకు కారణం నువ్వైతే ఒకసారి పశ్చాత్తాపడు. కొన్నిసార్లు మన సమస్యకి కారణం మనమే అవుతాం. మనకు తెలియకుండా బంధకాలు వేసుకుంటాం, మనకు తెలియకుండా తప్పులు చేసి ఆ తప్పుల్లో కూరుకునిపోయి ఇతరులను నిందిస్తూ ఉంటాం. అలాగున కాకుండా ఈరోజు ఏం చేద్దామంటే, ఒకవేళ నిజంగా తప్పు చేసినట్లయితే దేవుడి సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడదాం. ఈ తప్పు ద్వారా, నీ తప్పు ద్వారా నీకు దుఃఖం కలిగినా దాన్ని కూడా నాట్యంగా మారుస్తారు. లేదా ఇతరులను బట్టి దుఃఖపడుతున్నావా? అది కూడా దేవుడి సన్నిధిలో మొరపెట్టు, వారిని మనస్ఫూర్తిగా క్షమించు. ఈ దుఃఖాన్ని కూడా నాట్యంగా మారుస్తారు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, హల్లెలూయా, నువ్వు ఏ పరిస్థితులలో ఉన్నా కానీ దేవుడు చేసే గొప్ప కార్యం ఏంటంటే, ఇక్కడ ఈ భక్తుడు చెప్తున్న దాన్ని బట్టి, ఆయన అంగలార్పు ఎవరి ద్వారా కలిగినా కానీ, ఆయన దుఃఖం ఎవరి ద్వారా కలిగినా కానీ దానిని దేవుడు నాట్యంగా మారుస్తున్నారట. ఈరోజు నీ వేదన, నీ బాధ, నీ హృదయాన్ని నలిపేస్తున్నట్లయితే దానిని దేవుడు నాట్యంగా మార్చబోతున్నాడు. నమ్ముదామా ఈ మాటని? ఎస్, యెహోషువ దుఃఖానికి కారణం ఇశ్రాయేలు గుడారంలో శాపగ్రస్తమైంది. ఆయన రోధించాడు, ఆ అంగలార్పు నాట్యంగా మారించే గొప్ప జయం కలిగింది. దావీదు విషయంలో కూడా అనేక మార్లు దుఃఖపడినప్పుడు దేవుడు అతన్ని నాట్యం చేసే స్థాయికి తీసుకుని వచ్చాడు. అనేక మంది భక్తుల జీవితంలో వాళ్ళు కృంగిపోయినప్పుడు, వారు విరిగి నలిగిపోయినప్పుడు దేవుడు తోడుగా వచ్చారు, వారి జీవితాల్లో అద్భుతం చేశారు. ఈరోజు ఏ అంగలార్పుతో నువ్వు ఉన్నావో ఈ మాట నమ్ము, నాట్యంగా మార్చబోతున్నారు. నీ శ్రమని సాక్ష్యంగా అది ఎటువంటి లోతైందైనా, ఎటువంటి గొప్పదైనా, నువ్వు దాటలేనంత విశాలమైన ఎర్ర సముద్రమైన దానిని దేవుడు దాటించబోతున్నా. నమ్ముదాం ఈ మాటని, విశ్వసిద్దాం, ప్రార్థనలోకి భవించండి. ప్రియ ప్రభా, దయగల తండ్రి, ఈ బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. గొప్ప కార్యం జరిగించండి. వీరి అంగలార్పు ఏదైనా, వీరి దుఃఖానికి కారణం ఏదైనా ఈరోజు అది నాట్యంగా మార్చబడిన గాక, నేను కీర్తించినట్లుగా వీరి నోట స్తుతిగానం ఉండును గాక, ప్రతి పరిస్థితి ఆశీర్వాదకరంగా మార్చబడిన గాక. అయ్యా, తారుమారు చేసే దేవుడివి, కష్టాన్ని ఆశీర్వాదంగా, శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడివి, ఒంటరి వారిని 1000 మంది గనులు దీవించే దేవుడివి. అయ్యా, ఒకవేళ వీరు తప్పు చేసి సమస్యలో ఉన్నారేమో, విడుదల దయచేయండి. అయ్యా, దుఃఖపడుతున్నారు, విడుదల దయచేయండి. తెలియకుండా నేరం మోపబడుతున్నారేమో, ఏ రకంగా ఉన్నాను, ఏ శ్రమలు ఈ దినమున విడుదల కలుగును గాక, అద్భుతమే జరుగును గాక. మీ నామానికి మహిమకమైన సాక్షులుగా మార్చమని నజరీయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.